వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ముడి బియ్యంతో ఇడ్లీ వేసుకుని మామిడికాయ నువ్వుల చట్నీ చేసుకుందాం. ఈ పప్పు రుబ్బుకుందాం. ఈ కప్పుతో కప్పుడు మినపగుళ్ళు పోసాను. ఇప్పుడు పప్పు రుబ్బుకుందాం. ఇడ్లీ రవ్వ తెల్ల రవ్వ మంచిది కాదు కదా, నేను ముడి బియ్యం రవ్వ చేసాను. ఇవి ముడి బియ్యం. ఈ ముడి బియ్యాన్ని స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని నీళ్లు మరుగుతూ ఉంటే ఈ బియ్యం కడిగేసి వేసేసుకోవాలి. ఒక్క ఉడకగానే జల్లిబొట్లు వేసేసుకుని ఈ బియ్యం ఎండలో పెట్టుకోవాలి. అప్పుడు ఎండలో పెట్టుకుంటే ఉప్పుడు రవ్వ అవుతుంది. నేను అలా తయారు చేశాను. ఒక కప్పు పోసాను. ఈ కప్పుతోటి కప్పున్నర పోసుకుందాం. కప్పున్నర ఒకసారి కడుక్కోక్కర్లేదు, నీళ్ళతో తడుపుకుంటే సరిపోతుంది. ఇలాగా మనం శుభ్రంగా కడిగి చేసుకున్నాం కదా, బయట అయితే కడుక్కోవాలి, ఇది కడగక్కర్లేదు. ఇప్పుడు పప్పు మిక్సీ పెట్టుకుందాం. మినపగుళ్ళు మిక్సీ పట్టేసాను, వేసేస్తున్నాను. రవ్వలు వేసేసి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 8 నుంచి 9 గంటలు నానాక ఇడ్లీ వేసుకుంటే అసలు ఇడ్లీలు మెత్తగా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇది నానిపోయింది. ఇడ్లీ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా వాటర్ పోసుకుని కలిపేసుకున్నాం. పిండి ఒక 8-9 గంటలు నానబెట్టుకుంటే ఇడ్లీ టేస్ట్గా ఉంటుంది. రైస్ కుక్కర్లో గ్లాస్ నీళ్ళు పోసాను. ఇడ్లీ వేసుకుందాం. ముందు ఒక ఖాళీ రేకు పెడతాను. రేకుకి కొద్దిగా నెయ్యి రాసాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. రేకుకి నెయ్యి రాసుకుంటే ఇడ్లీ మనం తీసుకునేటప్పుడు బాగా వస్తుంది. ప్లేట్ మూతేసుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీ ఉడికిలోపు చట్నీ చేసుకుందాం. నువ్వులు ముందుగానే వేపి పెట్టాను. నువ్వుపప్పు పచ్చి మామిడికాయ చట్నీ చేసుకుందాం. ఒక సాల్ట్, ఒక 3 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీర, కొన్ని మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకున్నాం. ఇడ్లీ ఉడికిపోయిందేమో చూసుకున్నాం. చేతికి ఇడ్లీ పట్టుకుంటలేదు, ఉడికిపోయింది. ఆపేస్తున్నాను కుక్కరు. మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఈ ఇడ్లీలకి రవ్వ ఇంట్లో మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మిల్లులో ఆడించుకోవచ్చు. బియ్యం పట్టుకెళ్ళి మెత్తగా ఉన్న ఇడ్లీలు చాలా మంచిది. ఇడ్లీ ఈ చట్నీ మనిషికి వచ్చి ఇంత తినొచ్చు. ఇందులో కాల్షియం, సి విటమిన్ ఎక్కువ ఉన్నాయి. మనం మామిడికాయ నువ్వులతో చేసాం కదా, 4 ఇడ్లీలకి ఇంత చట్నీ తింటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.